ఇంకా సాక్షి పేపర్ సంబంధించి కొన్ని హెడ్లైన్స్. తల వంచని క్షమాపణ కోరుతున్న మహారాష్ట్ర శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మౌనమేలా మోదీజీ మహిళలపై నేరాలపై పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించేలా కేంద్రం పటిష్టం చట్టం తేవాలంటూ మమతా బెనర్జీ మోదీకి లేఖ రాశారు. ఇక ఆత్మరక్షణకు ఆయుధాలు రాత్రి షిఫ్ట్ లో పనిచేసే మహిళలు వైద్యులు ఆత్మరక్షణకు ఆయుధాలు తీసుకెళ్లాలనే భావన వచ్చారని ఐఎంఏ వెల్లడించింది. ఇక ట్రంప్ సగం ముగిసింది అమెరికా రాజకీయాల్లో ట్రంప్ సగం ముగిసింది అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభిప్రాయపడ్డాడు. ఇక అమెరికాలో ఇక 2-3 months లో ఎలక్షన్స్ అనేది ఉన్నాయి. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ లది హైడ్రామా 6 గ్యారెంటీలు రుణమాఫీ అంశాన్ని పక్కన పట్టించుకేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డ్రామా తెరాలేపింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. హైడ్రా 2-3 కట్టడాన్ని గురించి హైడ్రామా మొదలు పెట్టారని ధ్వజమెత్తారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక జ్వర భద్రం డెంగీకి తోడు చికెన్ గునియా ఇతర విషయ జ్వరాలు దాడి మిక్స్డ్ ఇన్ఫెక్షన్లతో అల్లాడిపోతున్న జనం నిరాశం ఒళ్ళు నొప్పులతో సొంత భూములు చేసుకోలేనంతగా సతమతం. ఇక ఏడాది ఇప్పటికే 6,050 డెంగీ కేసులు నమోదు. లెక్కలోకి రానున్న మరి ఎన్నో రోగులతో పలు ఆసుపత్రుల్లో మందులు కొరత, చాలా చోట్ల మౌలిక సదుపాయాలు కరువు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే వేలు లక్షల వసూళ్లు, నిలుపు దోపిడీ సమర్పించుకోలేక అల్లాడుతున్న జనం. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మిక్స్డ్ ఇన్ఫెక్షన్తో తీవ్ర ప్రభావం సిరో టైప్ 1-2 డెంగీ వేరియంట్లతో ఆరోగ్య సీరియస్ కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో నీరసం మరింత ఎక్కువ. అడిషనల్ డిఏఎం రాజారావు వెల్లడి. ఇక ప్రైవేట్ పై ఉక్కుపాదం అడ్డగోలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. బాధితులు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయవచ్చు. శాఖతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజా నరసింహ. డెంగీ రాష్ట్రాన్ని వణికిస్తుంది. ఇంతకు ముందు కాకుండా మిక్స్డ్ ఇన్ఫెక్షన్లతో జనాల ఆరోగ్యాన్ని నిలుపుగా విప్పి చేస్తుంది. ఇక 2-3 రకాల వైరస్ సోకుతుండడం ప్రమాదకరంగా మారుతుంది. జ్వరంతో పాటు తీవ్ర నిరాశ, ఒళ్ళంతా నొప్పులతో కనీసం బెడ్ నుంచి లేచి నడవలేక బాధ పెడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు పెడితే తగిన వైద్యం అందక, ప్రైవేట్ ఆసుపత్రిలో వెళ్తే నిలుపు దోపిడీ సమర్పించుకోలేక శారీరకంగానే కాదు మానసికంగా జనం అల్లాడితే పరిస్థితి కనిపిస్తుంది. విష జ్వరాలతో పరిస్థితి దారుణంగా మారుతుంది. ప్రైవేట్ ఆసుపత్రి దోపిడీ కళ్ళకు ముందే ఇక కనిపిస్తున్న ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేదనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు పక్కగా తెల్చండి, ఆ తర్వాత చట్ట ప్రకారం ముందుకెళ్ళండి. పల్లా రాజేశ్వరరెడ్డి పిసిని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇక మల్కాజ్గిరి జిల్లా గట్కేశ్వర మండలం కొర్రమ్ములు గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరికి చెందిన గాయత్రి నిర్మాణాలపై చట్ట ప్రకారం ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక తొలుత అక్కడ నాదేం చెరువు ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు పక్కగా నిర్ధారించాలని ఆదేశించింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ సహకారంతో ఈ ప్రక్రియ చేపట్టి చెరువు ఎన్ని ఎకరాలు, ఆక్రమణలు ఎంత మేలు జరిగాయని తెలిసి అక్రమదారులను జారీ చేయాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇక రాక్షస రాజ్యంలో గుట్ల గుబాలు తమకు న్యాయం చేయాలని కోరుతూ హాస్టల్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థులు. ఇక విద్యార్థులు వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు, 300 వీడియోలు రికార్డులు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం. ఈ ఘటన వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు, కాలేజీ నిర్వాహకులు, టీడీపీ ప్రముఖ సన్నిహితులే. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి తండ్రి టీడీపీ నేత కచ్చిపుచ్చి పక్కదారి పట్టించేందుకు సర్కారీ యత్నం. అర్ధరాత్రి కరెంట్ ఆపేసి రహస్యంగా పోలీసులు తనిఖీ. ఇక స్నానాలు గదిలో షవర్లు ఉడదీసి గుట్టగా తరలింపు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసి ఇక మీడియాకు బయటకు లీక్ అయినట్లు తల్లాడుతున్న విద్యార్థులు వారం క్రితమే యాజమాన్యం దృష్టికి తెచ్చిన పట్టించుకోకుండా నోరు నొక్కే యాత్నాలు, ఫేక్ న్యూస్ అంటూ తొలత బకాయిలు ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు పెడతామంటూ హెచ్చరికలు. వర్షంలోనూ విద్యార్థులు ఆందోళన, ప్రజా సంఘాల మద్దతు, న్యాయం చేయాలంటూ మంత్రికి నిలదీయడంతో కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత అంటూ ఒక హెడ్లైన్స్ అనేది
ఇక మార్చ్ 2026 దేవాదుల ప్రారంభం సోనియా గాంధీ చేతుల మీదుగా జరిపిస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. 300 రోజుల్లో 60 టీఎంసీలు వినియోగం, 7 జిల్లాలకు సస్యశ్యామలం ప్రాజెక్టు భూసేకరణ ప్రతి ఒక్క అధికారి. ఇక దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చి లోపు 100% పూర్తి చేసి అదే నెలలో సోనియా గాంధీ చేతి మీదుగా ప్రారంభిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏడాది 300 రోజులు పాటు 60 టీఎంసీలు నీటిని వినియోగించుకోవాలని ఆయన ఆదేశించారు. ఇక పైప్ లైన్ చేసుకో తాగునీరు రాష్ట్రంలో తొలి మైక్రో ఇరిగేషన్ పథకం ఆదిలాబాద్ జిల్లా మత్తడి వాగు ప్రాజెక్టులో కాల్వ వదలు బొగర్వా పైపులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక భారత్ కు 4 పథకాలు. ప్యారిస్ లో జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్ లో శుక్రవారం భారత్ పథకాలు జోరు ప్రదర్శించింది. ఒకే రోజు మన ఖాతాలో 4 పథకాలు చేరాయి. ఇందులో ఒక స్వర్ణం, రజతం, 2 కాంస్యాలు ఉన్నాయి. గతంలో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణం సాధించిన సుటోరావుని లేఖర ఈసారి దానిని నిలబెట్టుకుంటూ 10 మీటర్ల ఎయిర్ రిఫైల్ స్టాండింగ్ SH1 ఈవెంట్ పసిడిని తన ఖాతాలో చేసుకుని అదే ఈవెంట్ లో మోనా అగర్వాల్ కాంస్యం దక్కించింది. పురుషులు ఎయిర్ పిస్టల్ మనీష్ తర్వార్ రజతం గెలుచుకోక 100 మీటర్ స్ప్రింటింగ్ ప్రీతి పాల్ కూడా కాంస్యం సాధించినట్లు ఒక హెడ్లైన్ అనేది చూస్తున్నాం. ఇక మనకు కావాలి హేమ కమిటీ. తెలంగాణ సర్కార్ కోరిన సమంత. తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి వీలుగా జస్టిస్ కే హేమ కమిటీ తరహా సబ్ కమిటీ నియమించాలని నటి సమంత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు నియమించిన జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత కూడా సోషల్ మీడియాలో వేదికగా స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలపై మేము జస్టిస్ హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామంటూ నటి సమంత వ్యాఖ్యానించడం జరిగింది. ఆ కమిటీకి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నామంటూ సమంత అనేది ఒక ప్రకటనలో చేయడం జరిగింది. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన హెడ్లైన్స్ అనేది చూసినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.